నా పేరు అవుతుంది గౌరీవర్ ప్రసాద్. ట్రక్ ఓనర్ అసోసియేషన్లో నేను ఒక మెంబర్ని. ఇప్పుడు నుంచి నామినేషన్ చేశాను సెక్రటరీలో. సంవత్సరం అయిపోయింది, టైం అయిపోయింది. 2023 అప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త ఎలక్షన్ అవుతుంది. దాంట్లో 26వ తారీఖున నామినేషన్ చేసాం. నేను జనరల్ సెక్రటరీగా. 27వ తారీఖున స్కూట్నీ అయింది. దాంట్లో కూడా నాకు స్కూట్నీ కూడా తీయలేదు, ఎట్లేదు, బాగానే ఉంది, సక్సెస్ అయింది. 30వ తారీఖున అవుతుంది ఎలక్షన్. మాది హామీ అంటే వాంటలందరూ మార్పు కావాలి నాకు. ఎందుకంటే ఇప్పటికప్పటికి ఆ 20 సంవత్సరాలు అవుతుంది, అదే అవుతుంది. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది, అదే. ఇంకేం ఎక్స్ట్రా లైట్ అవ్వట్లేదు. వాంటర్కి సేఫ్టీ ఇవ్వట్లేదు. సెక్రటరీగా మీ వాంటర్లందరూ ఎన్నుకొని నాకు గెలిపిస్తే నేనుంచి 1 ఇయర్లో మీకు జాగా కొట్టిస్తాను. జాగా ఇవ్వలేని పరిస్థితిలో పార్కింగ్ మన యూనియన్ ఆఫీస్కి ఒక జాగా అరేంజ్మెంట్ చేయలేకపోతే నేను నా సెక్రటరీ పోస్ట్కి రిజైన్ చేయిస్తాను. ఓనర్ అసోసియేషన్కి నేను 2 ఎకరాలు అగ్రిమెంట్ చేస్తాను. ఇవ్వలేని పరిస్థితిలో అది రిజిస్ట్రేషన్ చేస్తాను ట్రక్ ఓనర్ అసోసియేషన్కి. తర్వాత 1 ఇయర్లో నేను చేయకపోయినా నా జనరల్ సెక్రటరీకి కూడా పోస్ట్ రిజైన్ చేయిస్తాను. ఇట్లు మీ గౌరీవర్ ప్రసాద్. అందరూ ఓనర్లు నాకు గెలిపించండి. నేను డెవలప్మెంట్ చేసి చూపెడతాను. మనకి జాగా కూడా ఒక ఓనర్ అసోసియేషన్లో ఒక జాగా ఉంది కూడా నేను చూపెడతాను. చూపెట్టకపోతే నేను రిజైన్ చేయిస్తాను. ఇదే నా ఓపెన్ ఛాలెంజ్.